ఏ విధంగా మనము మన కొరకు దేవుడు ఉంచినటువంటి అద్భుతాలను అనుభవించగలము, దానికి తగినటువంటి విశ్వాసము ఎలా మనము ఉంచుకోగలము, మరి మనం కలిగి ఉండగలము అనే విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఒక సింపుల్ ఇన్సిడెంట్ ఇక్కడ నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఏలియా అహాబు అనేటువంటి ఒక రాజు దగ్గరికి వచ్చి, వర్షం పడబోతా ఉంది, నీవు వెంటనే నీ యొక్క స్థలమునకు తిరిగి వెళ్ళము అనే మాట చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి అని అంటే, సరిగ్గా 3 సంవత్సరాల క్రితమే అహాబుతో ఏలియా చెప్పిన మాట ఏమిటంటే, నా సెలవు లేకుండా, నేను మాట ఇవ్వకుండా ఈ రాజ్యంలో తిరిగి వర్షము పడదు అనే మాట చెప్పాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి కరువు రాబోతుంది అని ధైర్యంగా చెబితే ఎలా ఉంటుందండి? ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఈ మాట ప్రకటించినప్పటి నుంచి కూడా అహాబు భార్య అయిన యెజబెలు ఇద్దరికి ఏలియా అంటే పిచ్చి కోపం. ఎప్పుడెప్పుడు ఇతని మీద ప్రతీకారం తీర్చుకోవాలా అని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతన్ని చంపటానికి వీలు కలగకపోగా దేవుని ప్రవక్తలైన ఇతరులను చంపేస్తూ వచ్చారు. 18వ అధ్యాయంలో ద ఫేమస్ కర్మేల్ ఇన్సిడెంట్, కర్మేలు పర్వత అనుభవము 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ కర్మేలు పర్వతము మీద ఈ యొక్క బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు అందరినీ కూడా ఒంటి చేత్తో ఓడించేశాడు ఏలియా. దానితో ఇంకా కోపం వచ్చేసింది అహాబుకు, యెజబెలుకు ఇంకా కోపం వచ్చేసి ఇతని చంపటానికని తీర్మానించుకున్నారు. ఆ సమయంలో దేవుడు చెప్పాడు ఏలియాకి ఏమని, నీవు వెళ్ళి అహాబుతో ఇక వర్షం పడబోతూ ఉంది అని చెప్పు అనే మాటను అన్నాడు. ప్రియులారా, ఏలియా వచ్చి ధైర్యంతో చెప్తూ ఉన్నాడు. అక్కడికక్కడే చంపబడగలడు, కానీ ధైర్యంతో దేవుని మాటను తీసుకుని వచ్చి అహాబుతోనూ యెజబెలుతోనూ ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మన అందరి జీవితంలో అద్భుతాలు అనుభవించటానికి కావలసిన ప్రప్రథమమైనది నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీరిక్విజిట్ టు ఎక్స్పీరియన్స్ ఎ మిరకల్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చే మాట మనకు అవసరం. దేవుని నుంచి వచ్చిన మాట ద్వారానే ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు. ప్రియులారా, ఏలియా ప్రవక్త ఈ మాట, వర్షం పడుతుంది. ప్రియులారా, మన అందరి జీవితాలలో అద్భుతం అనుభవించాలి అని అంటే దేవుని నుంచి వచ్చిన ఒక మాట మనకు అవసరం.